ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థుల ఆకలి తీర్చేందుకు నేనున్నానంటూ ముందుకు వచ్చాడు ఓ ఎమ్మెల్యే. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తానే శ్రీకారం చుట్టి విద్యార్థులకు కడుపు నిండా భోజనం పెడుతున్నాడు ఆ ప్రజాప్రతినిధి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 200 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ క్రమంలో వారు ఉదయం 9:30 కల్లా కాలేజీకి చేరుకుంటారు. వీరంతా రైతు కుటుంబాల పిల్లలు, పేద నిరుపేద విద్యార్థులే. అయితే కాలేజీకి వచ్చేటప్పుడు తిని కొందరు తినక మరికొందరు విద్యార్థులు నిత్యం కాలేజీకి వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఉదయం నుండి సాయంత్రం వరకు కాలేజీలో క్లాసులు వినే సమయంలో వీరంతా ఆకలితో అలమటిస్తున్నారు. అయితే విద్యార్థులు మధ్యాహ్నం పూట తిండి లేక క్లాసులు వినలేకపోతున్నామని వారి సమస్యను ప్రిన్సిపల్ రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే తన సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేస్తానని, విద్యార్థులు పరీక్షలు ముగిసేంత వరకు వారికి కడుపు నిండా అన్నం పెడతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు. ఎమ్మెల్యే విజయరమణారావు మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించి తానే స్వయంగా విద్యార్థులకు వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. తాను కూడా ఇదే కళాశాలలో చదువుకున్నానని, విద్యార్థుల కష్టాలు ఏమిటో తనకు తెలుసునని, ఒక పూర్వ విద్యార్థిగా నేను ప్రస్తుత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కావలసిన బుక్స్ కూడా అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు శాలువాతో ఘనంగా సత్కరించారు, సన్మానించారు. రిటైర్డ్ ఉపాధ్యాయులు అల్లం సత్యనారాయణ, భాగ్యలక్ష్మి దంపతులు కూడా మధ్యాహ్న భోజనానికి తన వంతుగా 10,000 రూపాయలను ప్రిన్సిపల్ రామచంద్రారెడ్డికి అందజేశారు. మా కాలేజీకి వేసుకెళ్ళొస్తాను. మరి మంచి స్థాయిలో పొద్దున 9కి వచ్చి సాయంత్రం 4 గంటల వరకు మళ్ళీ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి తినకుండా ఉండడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. నాకు మిమ్మల్ని అందరూ చూసినప్పుడు తప్పకుండా 100% ముఖ్యమంత్రి గారికి మీకు ఏదైతే ఇక్కడ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా. వచ్చే సంవత్సరం అకాడమిక్ ఇయర్ నుండి కూడా ఏం చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి తప్పకుండా ఆలోచన చేస్తాం. అందులో ఎవరికి ఎలాంటి డౌట్ అవసరం లేదు. దాన్ని చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ తర్వాత ఇంకేదైనా మీరు చదవడం కోసం మీరు మీ ప్రిన్సిపల్ గారికి మీ పుస్తకాల విషయంలో ఇండెంట్ ఇవ్వండి. 100% నేను సాయం చేస్తా. మీ పుస్తకాలు ఇప్పించేటువంటి 100% ప్రయత్నం చేస్తా. ఇంట్లో క్రీడాకారులు ఉన్నటువంటి విద్యార్థులు ఎవరన్నా ఉన్నా మీరు ఆటల పట్ల మక్కువ ఉండి మీరు నేషనల్ స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో మరి పోవడం కోసం మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా, అవసరం ఉన్నా, మీకు స్పోర్ట్స్ కిట్ అవసరం ఉన్నా, మీకు డ్రెస్సులు అవసరం ఉన్నా, ఏది అవసరం ఉన్నా మీ ప్రిన్సిపల్ ద్వారా నాకు తెలియజేయండి. 100% మేము అందరం కలిసి మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. మేము ఇక్కడనే చదువుకున్నాం. ఎందుకంటే నాకు కూడా ఈ కాలేజీ పట్ల కానీ హై స్కూల్ పట్ల కానీ 100% మక్కువ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది. కాబట్టి మరి ఈ నుండే చదువుకొని నేను ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన అంటే కూడా అది మీకంటే ఎక్కువ నాకు కూడా మనసులో ఆ ప్రేమ అభిమానం ఉంటుంది. కాబట్టి తప్పకుండా నా సహాయ సహకారం ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కళాశాల పూర్వ విద్యార్థిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మన కళాశాల విద్యార్థిగా ఉండడం మన కళాశాల చేసుకున్నటువంటి అదృష్టంగా మనమంతా భావించుకోవచ్చు. ఎందుకంటే మేము ఈ మధ్యాహ్న భోజనం గురించి ఆలోచించి వెంబడే ఎమ్మెల్యే గారిని వెళ్ళి కలవగానే ఆయనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా 40 రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఏర్పాటు చేయడానికి పూర్తి సహాయ సహకారాలను నేను అందజేస్తాను సార్, మీరు వెంబడే కార్యక్రమాన్ని ప్రారంభించండి అని మా లోపల ఎంతో స్ఫూర్తిని నింపినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి ఈ సభా పక్షాన, మా కళాశాల పక్షాన హృదయపూర్వకంగా. మరి మధ్యాహ్న భోజనం ఉన్నది, స్టడీ అవర్ అంటే సాయంత్రం ఉన్నది. మరి ఈ మధ్య టైంలో
కొంత చిన్న స్నాక్స్ అరేంజ్ చేసినట్టయితే పిల్లలకు కొంచెం రిలాక్స్ ఉంటుంది, మళ్ళీ కొంచెం కష్టపడి చదివే అవకాశం వస్తుందని చెప్పి నా వంతు సాయంగా ఈ కళాశాలకు ఒక 10,000 రూపాయలు సాయం చేస్తున్నాను. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం నాంసానిపల్లి గ్రామానికి చెందిన యువ నాయకుడు ఈరవేణి శ్రీకాంత్ తన బర్త్డే సందర్భంగా స్పోర్ట్స్ డ్రెస్లు ప్రాథమిక పాఠశాలలోని 85 మంది విద్యార్థులకు బహుకరణ చేయగా ఎమ్మెల్యే విజయరమణారావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకాంత్ తన జన్మదినం సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్లు అందజేయడం అభినందనీయమని, యువత చెడు మార్గంలో వెళ్లకుండా క్రీడలు, చదువుపై మక్కువ పెంచుకోవాలని, యువకులు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. స్కూళ్ళల్లో మంచి టీచర్లు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఎంతమంది టీచర్లు ఉన్నారు? 7 టీచర్లు మన స్కూల్లో ఉన్నారు. అంటే ఎన్నో క్లాస్ దాకా ఉంది? 7th క్లాస్ దాకా 7 టీచర్లు ఉన్నారు, 82 మంది పిల్లలు ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే టీచర్లు ఇక్కడ వాళ్ళ బోధన వాళ్ళు బాగానే చేస్తాను అనేది ఒక అర్థం. ఇంకా కూడా మీరు ఎంకరేజ్ చేసి పిల్లలను సమీకరించి ప్రైవేట్ స్కూళ్ళలో పోకుండా మన ప్రభుత్వ పాఠశాలకే తీసుకొచ్చే విధంగా మీరు ప్రయత్నం చేస్తే మీకు అన్నీ వస్తాయి. ఎందుకంటే ఇవాళ మీరు గమనిస్తే ప్రైవేట్ స్కూళ్ళలో చెప్పేటువంటి టీచర్లు 10th ఇంటర్ వెళ్తాము, మ్యాక్సిమం డిగ్రీ. ఇవాళ గవర్నమెంట్ టీచర్లు అందరూ కూడా MBA, PG చదివిన తర్వాత బీడీ చేసి వాళ్ళు టీచర్ల ఉద్యోగం పొందిన వాళ్ళంతా మెరిట్ స్టూడెంట్, మెరిట్గా వచ్చిన బాబుతులు వాళ్ళంతా. అంటే ఈ లెవెల్లో టీచింగ్ మీ ప్రైవేట్ స్కూల్లో ఉండదు. యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ ఓదెల మండల పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గోపరపల్లి గ్రామానికి చెందిన బొంగోని సదయ్కోడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరుసగా 4వసారి సదయ్య ఎన్నిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. వైస్ ప్రెసిడెంట్గా లింగాల రాజు, సెక్రటరీగా బంక శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీగా పాస్టర్ జేరియల్, ట్రెజరర్గా గాలిపల్లి శాంసన్ ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగింది. ఈ సందర్భంగా పలువురు వీరికి శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెలలోని ఓ ఫంక్షన్ హాల్లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ముందుగా ఓదెల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుండి ఓదెల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వీఎన్ఆర్ను ఘనంగా సన్మానించారు. నిరుద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తానని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, తనను ఆశీర్వదించాలని, పనిచేసి చూపిస్తానని వీఎన్ఆర్ అన్నారు. నిరుద్యోగులు అధైర్యపడవద్దని, పట్టుదలతో చదివి జీవితంలో ఉన్నత స్థితికి రావాలని ఆయన సూచించారు. పట్టభద్రుల కోసం, నిరుద్యోగుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ ముందుంటానని ఆయన తెలిపారు.
తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ రూపకల్పనతో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముందుంటానని అన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో పట్టభద్రులతో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ముందుగా కొల్నూరు గ్రామం నుండి పెగడపల్లి వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. శ్రీ సరస్వతి విద్యాలయం, క్రీసెంట్ పాఠశాల ఉపాధ్యాయులను కలిసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తారని వీఎన్ఆర్ తెలిపారు. విద్యారంగం నుండి వచ్చిన తనకు ఉద్యోగ నిరుద్యోగ పట్టభద్రుల సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉందని, నిరుద్యోగ నిర్మూలనకు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నానని ఆయన అన్నారు. ఉద్యోగ నిరుద్యోగుల పట్టభద్రుల సమస్యలు తెలిసిన విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే వారి సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు. రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తన్ను గెలిపిస్తే నిరుద్యోగ యువత గొంతుకగా మండల్లో వారి సమస్యలు పరిష్కరిస్తానని నరేందర్ రెడ్డి అన్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే నిరుద్యోగులు ఇవ్వాలనైతే ఉద్యోగ రూపకల్పనలో చాలా బాధపడుతున్న విషయం తెలిసింది. గత 10-15 సంవత్సరాల నుంచి అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు అనేది మర్చిపోయింది సమాజం. అన్ని ప్రైవేట్ సెక్టర్, సాఫ్ట్వేర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, సిఏ కావచ్చు, లాయర్ కావచ్చు, ఇవన్నీ ప్రైవేట్ రంగమే. ప్రభుత్వ రంగం ఉద్యోగాలు వస్తే చదువుతాయి అన్నది యువత మర్చిపోయినారు. సో ఖచ్చితంగా ఇప్పుడు లక్షల వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఫిలప్ చేసుకున్నట్లయితే మరి అందరికీ కూడా జాబ్స్ వచ్చేస్తుంటాయి. రాబోయే రోజుల్లో ఎక్కువ సంఖ్యలో మనం భారతదేశంలోనే మన యువతను ఆపాలి అంటే ప్రభుత్వ ఉద్యోగాలే ఉన్నది. ప్రైవేట్ అంటే ఏమవుతుంది, విదేశాలకు వెళ్ళిపోతున్నారు. మన సంపద అంతా, మన జ్ఞానం అంతా విదేశాలకు వెళ్ళినప్పుడు మన దేశం కష్టంగా ఉంటుంది. కాబట్టి మన యువకులకు ఇక్కడే కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు, కొన్ని ప్రైవేటు, కొన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, రకరకాలుగా మన నాలెడ్జ్ మన దేశంలోనే మన దేశానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఖచ్చితంగా మరి ఒక మార్పు కొరకు నేను వస్తున్న రాజకీయంలోకి, మరి దాన్ని మీరు స్వాగతించి గతంలో ఎమ్మెల్సీలు ఎలా ఉన్నారన్నది మనం పక్కన పెడదాం. ఖచ్చితంగా ఒక నూతనంగా ఈ రాజకీయ అరంగేట్రం చేస్తూ ముందుకు వస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు ఈ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి వేయాలని తెలుసుకోవాలి. ఒక ఉన్నతమైన విద్యను అందిస్తున్నటువంటి సంస్థ ఆల్ఫోర్స్. మరి అంత ఉన్నతంగా ఎదగాలంటే ఒక్కసారి మనం అందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఏది కూడా పైకి ఎదగలేదు. చాలా కష్టపడి ఒక రేకుల షెడ్డులో ట్యూషన్తో ప్రారంభమైన విద్యా సంస్థ నేడు ఒక ఉన్నతమైనటువంటి దేశంలోనే గర్వించదగినటువంటి విద్యా సంస్థలు తీర్చిదిద్దడంలో నరేందర్ సార్ గారి యొక్క ఔన్నత్యం మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి అంత విద్యా మేధావి